లోక కళ్యాణార్థం సనాతన ధర్మ రక్షణ కోసం మహాదేవుని స్మరిస్తూ శివభక్తుల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహిస్తున్నామని సద్గురు మహాదేవ్ స్వామీజీ తెలిపారు. నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం గుడిమెట్ నుంచి కొలనుపాక వరకు చేపట్టిన శివభక్తుల మహాపాదయాత్ర నేడు సిద్దిపేటకు చేరుకుంది. పట్టణంలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర ఆలయంలో పాదయాత్ర చేస్తున్న భక్తులకు నీలకంఠ సమాజం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయం నుంచి బీజీఆర్ చౌరస్తా వరకు పాదయాత్రలో సిద్దిపేట నీలకంఠ సమాజం, బలిజ సమాజం నాయకులు పాల్గొని వారిని సాగనంపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్ర ఈ నెల 12న కొలనుపాకలో ముగుస్తుందన్నారు. అందరికీ జై మహాదేవ్. భారత్ మాతా की గో మాతా की రేణుకాచార్య భగవానికి లోక కళ్యాణార్థం ధర్మ రక్షణార్థం సనాతన హిందూ ధర్మ జాగృతి ఆది జగద్గురు రేణుకాచార్య మహాపాదయాత్ర. ఈ పాదయాత్ర ఎందుకోసం? లోక కళ్యాణం, ధర్మ రక్షణార్థం మరియు అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ పాదయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జగద్గురు రేణుకాచార్యులు మొట్టమొదటి ఆది జగద్గురు పంచాచార్య జగద్గురులో 5 జగద్గురులో మొదటి జగద్గురు శ్రీరామచంద్రుడి కంటే ముందు వారు. రామునికి గురువు కులగురు వశిష్ఠుడు, విద్యాగురు విశ్వామిత్రుడు, కానీ తారక మంత్రాన్ని బోధించినటువంటి గురువు అగస్త్య మహాముని. అంటే రామునికి శివదీక్షనిచ్చినటువంటి గురువు అగస్త్య మహాముని. ఆ అగస్త్య మహామునికి గురువు ఎవరు అంటే ఆది జగద్గురు రేణుకాచార్యులు. శివతత్వాన్ని, శివజ్ఞానాన్ని, శివయోగమును బోధించినటువంటి గురువు రేణుకాచార్యులు. అలాంటి రేణుకాచార్యులు మన తెలంగాణ లోపల లింగం సోమనాథ స్వయంభూ లింగం నుంచి ఉద్భవించడం జరిగింది. అది పాల్గొన శుద్ధ త్రయోదశి రోజు. అదే ఆ జయంతి రోజు మేము అక్కడికి చేరుకోవడం జరుగుతుంది 12వ తేదీన. ఇది 2వ తేదీ దెగ్లూర్ మహారాష్ట్ర నుంచి ప్రారంభమైంది. మరియు అదేవిధంగా ఔరాద్ కర్ణాటక నుండి, ఆ విధంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. ఇప్పుడు గుడిమెట్ మా యొక్క ఆశ్రమం మఠం అది. ఇక్కడ త్రివేణి సంగమంగా ఈ పాదయాత్ర జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ భక్తులందరూ ఈరోజు సిద్దిపేట పట్టణానికి చేరడం జరిగింది. ఇక్కడ నీలకంఠేశ్వర ఆలయంలో ప్రసాదం ఏర్పాటు చేయడం, మరియు సమాజం వారు, లింగబల్య సమాజం కానీ, మరియు ఇక్కడ నీలకంఠేశ్వర సమాజం వారు కానీ, కమిటీ వారు కానీ, ಅವರು సిద్దిపేట భక్త మండలి కానీ వీళ్ళందరూ కూడా సేవ అనేది కార్యక్రమం ఇక్కడ భక్తులకు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొలనుపాకకు 12వ తేదీ వరకు చేరుకుంటాం. రేపు కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకొని చేరుకోవడం జరుగుతుంది. హర్ హర్